సీమాంతర ఉగ్రవాదంపై కఠిన చర్యలు తప్పవన్న ప్రధాని. ఉగ్రవాద మద్దతుదారులను అంతం చేస్తామని మోదీ హెచ్చరిక. ముంబై వేదికగా కొనసాగుతున్న వేవ్స్ సదస్సు మూడో రోజు కీలక సెషన్లు. మీడియా, వినోద రంగంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించడానికి వేవ్స్ తొలి అడుగన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. యానిమేషన్, విజువల్, గ్రాఫిక్స్ రంగాల వృద్ధికి ప్రభుత్వాల సహకారం అవసరమన్న ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది. సోషల్ మీడియాలో క్రీడాకారులు బ్రాండ్గా మారుతున్నారన్న వెటరన్ క్రికెటర్ అనిల్ కుంబ్లే. మెరుగైన రహదారి వ్యవస్థ ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయన్న కిషన్ రెడ్డి. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో 2700 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించామన్న కేంద్ర మంత్రి. బీసీ కులగణనపై గతంలో కాంగ్రెస్ను బీజేపీ విమర్శించిందన్న మల్లికార్జున ఖర్గే. వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి తామేనని బీజేపీ మభ్యపెడుతోందని ఆరోపణ. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు పరిహారం, పాక్కు దీటన జవాబివ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు డిమాండ్. ప్లే ఆఫ్ బర్త్ లక్ష్యంగా రాయల్ ఛాలెంజర్స్ కీలక పోరు. కాసేపట్లో సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనున్న ఆర్సీబీ. తెలంగాణలో భిన్న వాతావరణం. ఓవైపు ఎండలు, మరోవైపు వానలు. వర్షాల నేపథ్యంలో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.